దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవతి దేవుడు ఆదిలోనే చూసుకున్నట్లయితే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారికి దేవతి దేవుడు ఒక పనిని అప్పగించాడు. దేవుడు ఆదాముని ఏదేను తోటను కాచుకోమన్నాడు, పని చేసుకోమన్నాడు. ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫలాన్ని మీరు తినండి, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడునిచ్చేటువంటి ఆ యొక్క ఫలాన్ని మీరు తినొద్దు అని దేవతి దేవుడు ఆదాము గారికి చెప్పాడు. కానీ ఆదాము గారు దేవునికి విధేయత చూపించకుండా అవిధేయుడిగా ఉన్నాడు. ఈ దినాల్లో మనము దేవునికి విధేయత కలిగి మనం జీవిస్తున్నామా, లేకపోతే అవిధేయత కలిగి ఉన్నామా? అవిధేయత కలిగి ఉండటం వలన చివరికి ఆదాము తోట నుండి గెంటివేయబడ్డాడు. పంపించబడటం కాదు, గెంటివేయబడ్డాడు. అంటే అవిధేయత. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. విధేయత కలిగి మనం జీవించినట్లయితే విధేయతలోనే విజయం ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా మనం నిజమైనటువంటి విధేయత కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని ఎడల, యజమాని ఎడల విధేయత కలిగి ఉండాలి దాసుడు. ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో, అహంకారము వెంబడి అవమానం వచ్చును. నువ్వు అవిధేయత కలిగి నువ్వు జీవిస్తే ఆ అవిధేయత వలన ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అహంకారము వెంబడి అవమానం వచ్చును. వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. మనం నిజంగా వినయము కలిగి ఉండినట్లయితే వారి యొద్ద జ్ఞానం ఉంటుందండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనలో వినయం ఉన్నదా? అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయం ఉండెను. మనము ఘనత పొందుకోవాలంటే వినయం కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి ఘనత పొందుకున్నాడంటే ఎట్లాగా? వినయము. సౌలు గారు గొలియాతు విషయంలో చూసుకున్నట్లయితే దావీదు గారిని పంపిస్తాడు. దానికి ముందు దావీదు గారు సహోదరుడు తన అన్న ఎలియాబు, అసలు నువ్వు ఎందుకు వచ్చావని కోప్పడిపోయి రసరసలాడితే దావీదు గారు ఏమి కూడా మాట్లాడరండి. వినయముగానే ఉంటాడు. విధేయత చూపించాడు అన్నకి. అంటే విధేయతలో ఏం దాగి ఉంది? విజయము దాగి ఉంది. వినయము కలిగి ఉన్నట్లయితే, విధేయత కలిగి ఉన్నట్లయితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయం ఉండినట్టండి. నువ్వు వినయం ఉండినట్లయితే, విధేయత కలిగి ఉన్నట్లయితే ఘనత దానంతట అదే వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినమునకు ప్రతిఫలము. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ వినయానికి ప్రతిఫలం అంట. ఏంటి? ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. నువ్వు విధేయత కలిగి ఉన్నట్లయితే ఆ విధేయత వలన నీకేం కలుగుతుంది? ఐశ్వర్యం కలుగుతుంది, ఘనత కలుగుతుంది, జీవము కలుగుతుంది. ఎంత గొప్ప దేవుడిని మన దేవుడు. నువ్వు విధేయత కలిగి ఉన్నట్లయితే, వినయము కలిగి ఉన్నట్లయితే ఆ విధేయత వలన జ్ఞానం కలుగుతుంది, ఆ విధేయత వలన ఐశ్వర్యం కలుగుతుంది, ఆ విధేయత వలన మనకి ఇంకేం కలుగుతుంది? దేవుని యొక్క వాక్యం ఘనత కలుగుతుంది అంట. ఐశ్వర్యం కలుగుతుంది విధేయత వలన. ఈ దినాన్న దేవుని ఎడల మనకి విధేయత ఉన్నదా? అబ్రహాము గారు కూడా
దేవుడు పిలిచినప్పుడు ఇదిగో నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఏ దేశం చూపించాడు ఆయనకి? అబ్రహాము గారు దేవుని ఎడల విధేయత చూపించాడండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత దూరము, నాకేమో దాచబడి ఉంచబడింది అక్కడ అని ఏమి కూడా అడగలేదండి అబ్రహాము గారు. విధేయత చూపించాడు. ఈ దినాన నిజంగా బిడ్డలో తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి జీవిస్తున్నారా? భార్య భర్త పట్ల విధేయత చూపిస్తుందా? భర్త భార్య పట్ల విధేయత చూపిస్తుందా? ఈ దినాన విశ్వాసులు సంఘము పట్ల విధేయత చూపిస్తున్నారా? విధేయత చూపించినట్లయితే, విధేయత కలిగి ఉండినట్లయితే ఇదిగో విధేయత వలన, వినయము వలన ఘనత వచ్చును. విధేయత వలన, ఆ వినయము వలన మనకి ఐశ్వర్యము వచ్చును, జ్ఞానము వచ్చును, జీవమును కలుగుతుందంట. విధేయత మనం చూపించినట్లయితే ప్రియా సహోదరి సహోదరుడా, ఈ దినాన్న విధేయత కలిగి మనం జీవిస్తున్నామా? యోబు గ్రంథంలో 22:29 చూస్తే వినయము గల వారిని ఆయన రక్షించును. నువ్వు నిజంగా వినయము విధేయత కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుని ఎడలండి అదే నిన్ను రక్షిస్తుంది. దానియేలు గారు దేవుని ఎడల ఎంత వినయము కలిగి ఉన్నాడండి, ఎంత విధేయత కలిగి ఉన్నాడు. యోసేపు గారు ఎంత విధేయుడండి దేవునికి. ఆ విధేయతే ఆయన్ని రక్షించింది. ఆ విధేయతే సింహాల బోన్లో వేసినా సరే ఆయన్ని రక్షించింది. ఇదిగో షడ్రక మేషక అబేద్నెగోలు దేవుని ఎడల వినయము విధేయత కలిగి ఉన్నారు కనుక అదే వారిని రక్షించింది. ఏదన్నా నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఆ వినయము, ఆ విధేయతే నిన్ను విడిపిస్తుంది. నువ్వే కష్టాల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా ఆ వినయము విధేయతే మనల్ని రక్షిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. నేను జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటున్నావేమో. నీకెంత జ్ఞానం ఉంటేవేంటి వెర్రివాడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. ఇదిగో వినయము కలిగి విధేయత కలిగి జీవించటమే జ్ఞానము అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఏలనగా ఒక మనిషిని అవిధేయత వలన, అందుకే మనం ఎప్పుడు కూడా అవిధేయతగా ఉండకూడదు. ఒక మనిషిని అవిధేయత వలన, ఏ మనుష్యుడు? ఆదాము యొక్క అవిధేయత వలనండి. నిజంగా వినయము కలిగి విధేయత కలిగి జీవించినట్లయితే ఎంత బాగుందండి. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అనేకులు పాపులుగా చేయబడ్డారు ఒకని యొక్క అవిధేయత వలన. ఈ దినాన నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఎదుట విధేయత కలిగి జీవిస్తున్నావా, అవిధేయత కలిగి జీవిస్తున్నావా? కుటుంబంలో, బిడ్డలో, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి జీవిస్తున్నారా? ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఇదిగో అలాగే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా అయిపోయారు. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిదురు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అండి. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారంటే ఈ దినాన మనలో ఆ యొక్క విధేయత మనం చూపిస్తున్నాం. దేవుని ఎడల మనం నిజంగా తగ్గింపు, వినయము, విధేయత మనలో ఉంటే మనకు నెమ్మది. ఆయన రక్షిస్తా అన్నాడండి. విధేయత కలిగితే ఘనత అంటున్నాడు. మనకి విధేయత కలిగి మనం జీవిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. విధేయత కలిగి జీవిస్తే ఇదిగో దేవుడు జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. విధేయత కలిగి మనం జీవించినట్లయితే అదే మనల్ని రక్షిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఇంకా
హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఆయన ఎవరండి? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు కుమారుడై ఉండి, ఎవరిని కుమారుడు? దేవుని కుమారుడై ఉండి తాము పొందిన శ్రమల వలన, ఆయన మన కొరకు శ్రమలు పొందాడు కదండి. ఆయన విసుక్కోలేదండి, గొనుక్కోలేదండి, సనగలేదండి. ఆయన అవిధేయులుగా ఉండలేదు ఇశ్రాయేలు ప్రజల్లాగా, లేకపోతే మనకులాగా. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. అబ్బా, ప్రభువారు ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటండి ఆయన. ఇంకా మనం ఎక్కడున్నామండి? మన బ్రతికెంత, మన జీవితాలంతా, మన భక్తి ఎంత అండి? ఆయనే నేర్చుకున్నాడంటే మనం చెప్పవసరం లేదు. ఎవడను నాకు చెప్పేదేంటి? నేను నేర్చుకోవసరం లేదు. దేవుని వాక్యం సెలవుస్తుందండి. ప్రభువారు నేర్చుకున్నారంటండి. వినయ విధేయతలో ఈ దినాన్న మనం నేర్చుకుంటున్నామా లేదా? మనం పాటిస్తున్నామా లేదా? మనం అనుసరిస్తున్నామా లేదండి? వినయ విధేయతలో ఆయన కుమారుడైండి కూడా, దేవుని కుమారుడైండి కూడా ఆయన నేర్చుకున్నాడు. ఆయన శ్రమలను, తాను పొందిన శ్రమల వలనంటండి. మనము శ్రమలు ఏమొచ్చేస్తుంది? కోపం, పగ వచ్చేస్తుంది. ఎందుకు? మన పనులు జరగకపోతే ఎక్కడ మనలో ఓపిక ఉండదు కదా. అదే మనకు అన్నీ మంచిగా ఉంటే, ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఇదిగో, వినయం వలన మనకి ఘనత వస్తుంది, వినయం వలన మనకి జ్ఞానం వస్తుంది, వినయం వలన ఐశ్వర్యం వస్తుంది, వినయం వలన మనకి జీవము. ఎప్పుడు కూడా అవిధేయత ఉండినట్లయితే, ఇదిగో అవిధేయత వలన జీవాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఆత్మీయ జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము గారు నశించిపోయాడు, చనిపోయాడు, దేవుని యొక్క సన్నిధిలోండి వెలగొట్టబడ్డాడు. ఈ దినాన ప్రియ సోదరి సోదరా, నీవు జీవాన్ని పొందుకున్నట్లయితే నిరంతరము జీవించేవాడిగా ఉంటావు దేవుని సన్నిధిలో. నువ్వు మరణించినట్లయితే ఇదిగో పేరుకు మాత్రమే నువ్వు బ్రతికున్నావు. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ప్రియ సోదరి సోదరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన పొందిన శ్రమలను బట్టి ఆయన వినయమును, ఇదిగో విధేయత నేర్చుకున్నాడంటే మనం ఏ పాటి వారమండి? అది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒకటో పేతురు రాసినటువంటి పత్రికలో మొదటి పేతురు 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయము 20వ వచనంలో చూసుకున్నట్లయితే, మొదటి పేతురు 20వ వచనంలో చూస్తే, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా, దేవుడు కూడా నోవాహు గారితో చెప్పినప్పుడు, ఇదిగో ప్రళయం రాబోతుంది, ప్రజలందరికీ కూడా వెళ్ళి వాక్యాన్ని బోధించు అని అన్నప్పుడు నిజంగా దేవుని యొక్క మాటకి విధేయత చూపించాడండి నోవాహు గారు. పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే వీరిలో వినయం లేదు, విధేయత లేదండి వీరిలో. అంటే ఏముంది? వీరిలో అహంకారము, గర్వము. అహంకారం వెంబడి ఏమొస్తుందండి? అవమానం వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో అయ్యో నేను అవమానం పొందుకుంటున్నాను, ప్రతి చోటకి ప్రతి స్థలంలోనూ నేను అవమానం పొందుకుంటున్నాను అని అనుకుంటున్నావేమో నీవు. అయ్యో నేను సిగ్గుపరచబడుతున్నాను అని అనుకుంటున్నావేమో నీవు. అయితే నీలో వినయం లేదేమో, నీలో విధేయత లేదేమో. సౌలు గారు కూడా మొదటి రోజుల్లో, మొదటి దినాల్లో చాలా ఒక సేవకుడు చెప్తేనే విధేయత కలిగి ఉన్నాడు కదా. సేవకుడు దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా విధేయత కలిగి ఉన్నాడు కదా. ఎంతో వినయ విధేయతలు చూపించాడు కదా. మరి అలాంటప్పుడు రాజు అయిన తర్వాత అవిధేయతగా బలులు అర్పించట కంటే నా మాట వినుట శ్రేష్టం అన్నాడంటే విధేయతని కోల్పోయాడు. అహంకారము వెంబడి అవమానాన్ని పొందుకున్నాడు. ప్రియ సోదరి సోదర,
ఇలా చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది గురించి రాశాడు కదా దేవుడు. మనం ఇంతకుముందు కూడా వాక్యం విని ఉన్నాం. రేకాబీయులు కూడా తన పితరుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి వారు ద్రాక్షారసాన్ని త్రాగకూడదు, ఇండ్లను కట్టుకోకూడదు, పొలాలు కొనుక్కోకూడదు అని అన్నప్పుడు వారి యొక్క పితరుడికి వారు విధేయత కలిగి ఉన్నారంటే, మరి మనము ప్రభువారే శ్రమను బట్టి దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన విధేయతను నేర్చుకున్నాడంటే, ఈ దినాన ప్రియ సోదరి సోదరుడా, మనలో తగ్గింపు, వినయము, విధేయత కలిగి ఉన్నట్లయితే, విధేయత కలిగి ఉండటం వలన ఘనత పొందుకుంటామంటున్నాడు దేవుడు. విధేయత కలిగి ఉండటం వలన ఐశ్వర్యం పొందుకుంటాము. విధేయత కలిగి జీవించటం వలన ఇదిగో జ్ఞానము సంపాదించుకుంటాము. విధేయత వలన నువ్వే పరిస్థితులు ఉన్నా నువ్వు రక్షించబడతావు. ఇదిగో విధేయత వలన దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, నీతిమంతుడిగా నువ్వు తీర్చబడతావో. నువ్వు విధేయుడిగా ఉంటావా, లేకపోతే అవిధేయుడిగా నువ్వు జీవిస్తావా? నోవా గారు కూడా అవిధేయులైనటువంటి వారి యొద్దకు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తే, అంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. అయితే 8 మంది మాత్రమే విధేయత కలిగి జీవించారు. ఇదేనా అనేక మంది వాక్యం వింటున్నారు, ఎంతమంది విధేయత కలిగి ఉన్నారు? నోవా గారు కూడా 8 మంది మాత్రమే విధేయత కలిగి ఉన్నారంటే, అవిధేయులుగానే వారు ఆ విధంగా నశించిపోయారు. ప్రియ సోదరి సోదరులారా, ఇదేనా మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను నీ ఎడల విధేయత కలిగి జీవిస్తున్నానా, లేకపోతే అవిధేయుడిగా నేను ఉన్నానా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి విధేయత కలిగి ఆయన మార్గంలో మనం నేర్చుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, మేమందరము కూడా ప్రభువా అహంకారము వెంబడి అవమానం వచ్చిన అన్న ప్రభా. ఇదిగో తండ్రి, విధేయత వలన ఘనత వచ్చును, విధేయతలో జ్ఞానం ఉన్నదంటున్నావు ప్రభా. విధేయతలో ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఘనత ఉన్నది. విధేయత వలన ప్రభా ఐశ్వర్యం కలుగుతుంది అంటున్నావు తండ్రి. ఇదిగో దేవా, నీవు ఈ భూలోకానికి వచ్చి ప్రభా నీవు విధేయతను నేర్చుకున్నావు ప్రభా. ఎంత గొప్పవాడివయ్యా నీవు నేర్చుకుంటంలోను, ఇదిగో దేవా పాటించటంలోనూ నువ్వు మాకు మాదిరికరంగా ఉన్నావయ్యా. ఈ దినాన మేము కూడా విధేయతను మేము నేర్చుకుంటానికి, వినయమును మేము నేర్చుకుంటానికి మాకు సహాయం దయచేయమని, ఒకవేళ మాలో అహంకారం ఉంటే అది తీసివేయమని బైబిల్ గ్రంథంలో అనేక మందిని మా ఎదుట ఉంచావయ్యా. అబ్రహాము గారిని ఎదుట విధేయత చూపించారు. అబ్రహాము కుమారుడు తన తండ్రి పట్ల విధేయత చూపించాడయ్యా. ఇస్సాకు గారు, మేము కూడా మా బిడ్డలో తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించడానికి, ఇదిగో దేవా మేమందరము కూడా నీకు మేము విధేయత కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.